నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎవరు ఏ దేవతను ఆరాధించినా ముందుగా కొలిచేది మాత్రం గణపతినే. అందుకే గణపతి ఆదిదైవం. సకల ప్రాణులకు హితాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి గణపతిని సమస్త అధినాయకుడిగా, వినాయకుడిగా వ్యవహరిస్తారు. మంత్రాకతిసికి కార్యనిర్వహణకు ఫలప్రదాత గణపతి. గణపతి వివిధ రూపాలలో తన మూర్తిమత్వాన్ని ప్రకటించాడు. గణపతి ఆరాధన ఎంతో సులభం, ఫలం అధికం. యోగ, మంత్ర, వేద శాస్త్రాలలో ఎన్నో తత్వాలు గణపతి వైభవంతో విస్తరించి ఉన్నాయి. అలాంటి గణపతి మహాగణపతిగా తేజరిల్లే దివ్యక్షేత్రం కేరళ రాష్ట్రంలో కల్పాతి అగ్రహారంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సకల విఘ్నాలను నివారించి సమస్త శుభాలను అనుగ్రహించే ఇష్టకామ్యార్థ దైవం వినాయకుడు. లోని కల్పతి అగ్రహారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పాల్కాడులో వారసత్వ గ్రామంగా పాల్కాడ్ కల్పతి అగ్రహారానికి ప్రాధాన్యత ఉంది. దాదాపు 23 హెక్టార్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈ అగ్రహారం అత్యంత పురాతనమైనది. దాదాపు గృహాలు ఉన్న ఈ అగ్రహారం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధమైనది. ఎందరో సందర్శకులతో ఈ అగ్రహారం నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. విశ్వవిరాట్ చైతన్యమూర్తిగా గణపతి వివిధ రూపాలతో, అంశాలతో, నామధేయాలతో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆ పరంపరలో మహాగణపతి స్వరూపానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అమ్మ చేతి పసుపు బొమ్మగా ఆకృతి దాల్చి ఆగమాల సారంగా ప్రకృతికి పర్యాయపదంగా శోభిల్లే ఘనదైవం మహాగణపతి. అలాంటి గణపతి నెలకొన్న అపురూప సన్నిధానం కల్పతి అగ్రహారంలో నెలకొని ఉంది. కేరళలోనే కాక దేశంలోని ప్రాచీన అగ్రహారాలలో ఒకటిగా కల్పతి విలసిల్లుతోంది. పాలక్కాడ్ పట్టణంలో ఉన్న ఈ అగ్రహారం దాదాపు 23 హెక్టార్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. తమిళనాడులోని తంజావూరుకు చెందిన వేద పండితులు ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి తరలివచ్చి కల్పతిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. క్రీస్తు శకం 1425 సంవత్సరాలకు చెందిన కుదంబాలం శాసనం ఈ అగ్రహారం ఎంతో ప్రాచీనమైనదిగా వెల్లడిస్తోంది. సంస్కృతి, సంప్రదాయాలు, నిత్య పూజా విధానాలు, ఆగమోక్త విధి విధానాలతో ఈ అగ్రహారం నేటికి అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు ఈ అగ్రహారాన్ని ప్రతినిత్యం సందర్శిస్తూ ఉంటారు. భిన్న గతులతో మసులుకునే గణాల్ని ఏకీకృతం చేసి సమన్వయపరిచే స్వరూపుడు మహాగణపతి. సకల దేవతలకు, సమస్త సృష్టికి ఆరాధనీయుడు ఈ వరసిద్ధి గణపతి. జీవన గమనములో ఎదురయ్యే అన్ని వక్రతుల్ని తొలగించి సక్రమంగా కార్యాల్ని ముందుకు నడిపించే అనుగ్రహ ప్రదాయకుడు వక్రతుండ గణపతి. ఎన్నో విశేషాల సమాహారముగా వెలిగే మహాగణపతి కల్పతి అగ్రహారానికి అధిష్టాన దైవంగా వర్ధిల్లుతున్నాడు. సకల విఘ్న నివారకుడు నెలకొన్న ఈ ఆలయం కేరళ రాష్ట్రంలోని గణపతి ఆలయాలలో ప్రసిద్ధమైనది. ప్రధాన ఆలయం, ఇతర ముఖ్య కట్టడాలు రాతితో పటిష్టంగా నిర్మితమై ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్థలంలో గోడపై బల్లి, తాళం వంటి అంశాలతో ఓ సంకేత శిల్పం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు ఈ సంకేత శిల్పాన్ని ఎడమ చేతితో స్పృశిస్తారు. దీనివల్ల చేపట్టిన పనులలో ఆటంకాలు లేకుండా సజావుగా పూర్తవుతాయని వారి నమ్మకం. ఆలయం వెలుపల మూషిక మంటపంలో ప్రత్యేకంగా భారీగా తీర్చిదిద్దిన మూషిక విగ్రహం ఉంటుంది. గణపతి వాహనమైన మూషికం పేరు అనింద్యుడు. తానే వ్యవసాయాత్మక పురోభివృద్ధికి దోహదపడే దైవ రూపాన్నని గణపతి చాటి చెప్పడానికి, సూక్ష్మస్థాయి ప్రాణులు అయినా తన అనుగ్రహం పొందడం సాధ్యమేనని వెల్లడించడానికి స్వామి ఎలుకను వాహనంగా చేసుకున్నాడు. అందుకే ప్రసిద్ధ గణపతి ఆలయాలలో ప్రత్యేకంగా మూషిక మంటపాలు నెలకొని ఉంటాయి.
మహాగణపతిం మనసా స్మరామి అంటూ ప్రతి భక్తుడి హృదయం భక్తితో పులకిస్తుంది. గణపతి తన శక్తియుక్తులతో సమస్త ఆటంకాల్ని, అవరోధాల్ని నివారిస్తాడని ప్రతీతి. ప్రణవ స్వరూపునిగా, ప్రసన్నరేవునిగా మూషిక వాహనుడు మూర్తీభవించి ఉంటాడు. అలాంటి మహాగణపతి నెలకొన్న కల్పాతి అగ్రహారం భక్తులకు కల్పవృక్షమై, కామధేనువై భాసిల్లుతోంది. గర్భాలయంలో శ్రీ మహాగణపతి బంగారు వర్ణమయంగా భక్తుల పాలిట కొంగు బంగారమై తేజరిల్లుతున్నాడు. గర్భాలయంలో సర్వకార్య సిద్ధిదాయకుడైన మహాగణపతి స్థితిపతి, నిధిపతి, ప్రియపతిగా గోచరమవుతాడు. హేమవర్ణ శోభితంగా, దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులకు స్వామి దర్శనమిస్తాడు. ముద్గల పురాణంలో గణేశుణ్ణి అభివర్ణించిన రీతిలో మహాగణపతి ఈ ఆలయంలో కొలువుతీరి ఉంటాడు. మూషిక పీఠంపై ధీర గంభీర సుప్రసన్న వరదాభయమూర్తిగా మహాగణపతి ఈ ఆలయంలో దర్శనమిస్తాడు. 4 చేతులలో పాశాంకుశాలను, ఏకదంతాన్ని, ఉండ్రాళ్లను ధరించి ప్రసన్నవదనంతో స్వామి దర్శనమిస్తాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారం ఇలా ఏ రంగంలోనైనా అన్ని అడ్డంకులను తొలగించి శాశ్వత విజయాలను సిద్ధింపచేసే స్వామి మహాగణపతి. ఈ మహాగణపతినే సంపూర్ణ గణపతుల ఏకీకృత రూపంగా పేర్కొంటారు. కేరళలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా పరిసర రాష్ట్రాల నుంచి నిత్యం ఈ ఆలయ దర్శనానికి భక్తులు విచ్చేస్తుంటారు. స్వామి సమక్షంలో 8 దీపాలతో కూడిన అష్టదీప స్తంభం ఉంటుంది. స్వామి అష్టైశ్వర్య ప్రదాయకుడు అని పేర్కొనడానికి స్వామి గణనాథుని ఆరాధనా రీతులతో మన ఆధ్యాత్మిక సంవిధానం పరిపుష్టవంతమవుతుంది. ఈ పరంపరలో వివిధ లక్ష్యాల్ని సిద్ధింపచేసుకోవటం కోసం పలు గణేశ ఆకృతులు సాకారమయ్యాయి. ఆ రూపాల్ని సహస్రాధికంగా పేర్కొంటారు. వాటిలో ప్రధానమైనవి అష్టగణపతుల ఆకృతులు. జీవన గమనములో కష్టనష్ట నివారణకు అష్టగణపతుల ఆరాధన ఉపకరిస్తుందని గాణాధిపత్య సాంప్రదాయం ప్రకటించింది. కల్పతి అగ్రహారంలోని శ్రీ మహాగణపతి సన్నిధానంలో మహిమాన్వితమైన అష్టగణపతుల సమాహారం భక్తుల్ని ఆకర్షింపజేస్తుంది. కేరళ కల్పతి అగ్రహారానికి సంబంధించి ఓ ప్రత్యేకత ఉంది. వినాయక అవతార తత్వాన్ని, గణేశ విజయ వైభవాన్ని, గణపతి రూపానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను, విశేషాలను ముద్గల పురాణం విశదీకరించింది. ముద్గల పురాణంలో ప్రధానంగా 16 గణపతుల రూపాన్ని ప్రస్తావించారు. ఈ పురాణ వర్ణనకు తగినట్టుగా ఈ ఆలయ లోగిలిలో 16 గణపతుల ఆకృతులు 2 విభాగాలుగా అష్టగణపతుల సమాహారంగా గోచరమవుతాయి. దేశంలో మరెక్కడా ఒకే లోగిలిలో ఈ తరహాలో 16 గణపతుల స్వరూపాలు లేవు. కల్పతి అగ్రహార మహాగణపతి ఆలయంలోనే 16 గణపతుల ఆకృతుల్ని దర్శించుకోవచ్చు. ఈ 16 గణపతులు అంటే 16 గణపతుల ఆకృతులు ప్రధాన ఆలయం చుట్టూ పరివేష్టితమై ఉంటాయి. పరిశీలనాశక్తి పెరగడానికి, విద్యారంగంలో రాణించడానికి బాలగణపతి ఆరాధన ఉపయుక్తమవుతుంది. అనారోగ్యాల నివారణకు, మనోబలం పెరగడానికి తరుణ గణపతి ఆరాధన ఉపయోగపడుతుంది. మోక్షాన్ని కోరుకునేవారు భక్త గణపతిని ఆరాధించాలి. భక్తుల ధర్మయుతమైన అభీష్టాలను నెరవేర్చుకోవడానికి సిద్ధి గణపతి ఆరాధన ఉపకరిస్తుంది. శత్రువులపై సులభంగా విజయాన్ని సాధించే శక్తిని, ధైర్యాన్ని అందుకోవడానికి వీరగణపతిని పూజించాలి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని భయాలు తొలగించుకోవడానికి శక్తి గణపతిని దర్శించుకోవాలి. విద్యార్థులు ఆలోచనాశక్తిని పెంపొందించుకోవడానికి, వృత్తి వ్యాపారాలలో వృద్ధి పొందడానికి లక్ష్మీ గణపతిని సేవించాలి. జీవన గమనంలో ఎదురయ్యే అవరోధాలను జయించడానికి ఊర్ధ్వ గణపతి ఆరాధన మంచిది. మనశ్శాంతికి, ఆత్మవిశ్వాసం పెరగడానికి నృత్య గణపతిని పూజించాలి. ఏ రంగంలోనైనా అన్ని అడ్డంకులను తొలగించుకుని శాశ్వత విజయాలను అందుకోవడానికి విజయ గణపతిని ఆరాధించాలి. కోర్టు కేసుల్లో విజయం సాధించడానికి, ధర్మయుతమైన అభీష్టాలు నెరవేరడానికి ఉచ్చిష్ట గణపతి ఆరాధన ఉపకరిస్తుంది. సర్వ విఘ్నాలను రూపుమాపి సమస్త విజయాలను చేకూర్చుకోవడానికి విఘ్నరాజ గణపతిని సేవించడం శ్రేయస్కరం. ధర్మబద్ధమైన కోరికలు వెంటనే పరిష్కరించుకోవడానికి క్షిప్రగణపతి ఆరాధన ప్రశస్తమైనది. ప్రయాణాలలో ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి, ప్రయాణాలు సానుకూలంగా కొనసాగడానికి హేరంబ గణపతి ఆరాధన ఉపయోగపడుతుంది. సకల గ్రహదోషాలు నివారణ చెంది జీవనగమనంలో సర్వదా విజయసిద్ధిని అందుకోవడానికి మహాగణపతి ఆరాధన ఉపయుక్తమవుతుంది. ఇలా ఈ ఆలయ లోగిలిలో ఉన్న 16 గణపతుల దర్శనం, ఆరాధనం వల్ల సమస్త అభీష్టాలు నెరవేరి భక్తులకు అనుగ్రహసిద్ధి చేకూరుతుంది. పాలరాతితో తీర్చిదిద్దిన ఈ గణపతి రూపాల దర్శనం,
అర్చనం సకల సన్మంగళదాయకం. అత్యంత ఆహ్లాదకరమైన పరిసరాలతో, నిత్య పూజా సంవిధాన విశేష సాంప్రదాయాలతో కల్పతి మహాగణపతి సన్నిధి అలరారుతోంది. ప్రతి బుధవారం సంకష్టహర చతుర్థి వంటి పర్వదినాలలో విశేష పూజలను నిర్వహిస్తారు. గణపతి హోమాలు, సహస్రమోదక హోమాలు కొనసాగుతాయి. విఘ్నేశ్వర అష్టోత్తర పూజ, పంచామృతాభిషేకం వంటి ఆరాధనా ప్రక్రియలు కన్నుల పండుగగా కొనసాగుతాయి. వివిధ రకాల సమస్యల పరిష్కారానికి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో విజయం సాధించడానికి భక్తులు కల్పతి అగ్రహార మహాగణపతిని సభక్తికంగా ఆశ్రయిస్తారు. దక్షిణ భారతదేశంలో విఖ్యాత గణపతి ఆలయమైన కల్పతి అగ్రహార మహాగణపతి ఆలయంలో నిత్య ఉత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల వరకు ఆగమ విధివిధానపూర్వకంగా కొనసాగుతాయి. ప్రతి బుధవారం స్వామిని దూర్వాయుగ్మాలతో పూజిస్తారు. ప్రతి నెల సంకష్టహర చతుర్థి నాడు గణపతిని ఉండ్రాళ్లతో పూజిస్తారు. ప్రతినిత్యం ఆలయంలో గణపతి హోమాన్ని విధిగా నిర్వహిస్తారు. ఆరోగ్యం, విద్య, వ్యాపారం, ఐశ్వర్య ప్రాప్తికి ఈ గణపతి హోమం ఉపకరిస్తుంది. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు, అంటే వినాయక చవితి పర్వదినం రోజున ఈ ఆలయంలో మహా ఉత్సవం పేరిట విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. కల్పతి అగ్రహార రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. కల్పతి రథోత్సవాన్ని కేరళ రాష్ట్రమంతా ఓ పండుగలా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ వేడుక జరుగుతుంది. వేద మంత్రోచ్చారణలు, సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ ధ్వానాల నేపథ్యంగా సాగే ఈ రథోత్సవం ఎంతో కన్నుల విందైన వేడుక. దాదాపు 700 సంవత్సరాల నుంచి కల్పతి అగ్రహారంలో ఈ రథోత్సవ వేడుక సాంప్రదాయపరంగా కొనసాగుతోంది. కల్పతి అగ్రహార వీధుల గుండా సాగే ఈ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. దక్షిణ భారతదేశంలోని కల్పతి రథోత్సవానికి విశేష ప్రాముఖ్యం ఉంది. ప్రతి నవంబరులో, అంటే కార్తీక మాసంలో ఈ రథోత్సవ వేడుక వైభవంగా కొనసాగుతుంది. కల్పతి అగ్రహారంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామిని, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణదేవి ఉత్సవమూర్తుల్ని ఈ రథంలో ఉంచి కల్పతి పురవీధులలో ఊరేగింపు నిర్వహిస్తారు. వర్ణరంజితమైన భారీ కొయ్య రథంలో ఉత్సవమూర్తుల్ని ప్రతిష్ఠించి పుష్పాలతో, పుష్పమాలికలతో అలంకరించి ఈ వేడుకను నిర్వహిస్తారు. భక్తులు స్వయంగా రథచోదకులై జయజయధ్వానాల మధ్య రథాన్ని ముందుకు పయనింపచేస్తారు. వివిధ సంప్రదాయ, జానపద కళారూపాలను రథోత్సవంలో భాగంగా కళాకారులు ప్రదర్శిస్తారు. హైదరాబాద్ నుంచి పాలక్కాడుకు రోడ్డు మార్గం 987 కిలోమీటర్లు, రైలు మార్గమైతే 1164 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. బస్సులతో పాటు 5 రైళ్లు సికింద్రాబాద్, హైదరాబాద్ల నుంచి అందుబాటులో ఉన్నాయి. సమీప విమానాశ్రయం కోయంబత్తూర్లో ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్లే యాత్రికులు కర్నూలు, అనంతపురం, హోసూరు, కోయంబత్తూర్ల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు గుంటూరు, ఒంగోలు, కావలి, నెల్లూరు, చెన్నై, నెల్లూరు, కోయంబత్తూర్ల మీదుగా పాలక్కాడుకు చేరుకుంటారు.
నడిపేవాడు నాయకుడు, ముందుకు నడిపించేవాడు వినాయకుడు. సర్వ విశ్వగణాన్ని నడిపే గణాధిపుడే మహాగణపతి. సిద్ధిదాయక, బుద్ధి ప్రదాయక, క్షేమ లాభ జయ సౌఖ్య అనుగ్రహ ప్రదాయకుడైన మహాగణపతి దర్శనం శ్రీకరం శుభప్రదం. శివ, విష్ణు, దుర్గా, సూర్యశక్తుల సమన్వయ రూపమే మహాగణపతి. సకల గణాలన్నిటిలో అంతర్యామిగా ఉంటూ శాసించే భగవత్ చైతన్యం మహాగణపతి. సకల ప్రాణులలో తేజరిల్లే బుద్ధిశక్తి, జీవనయుక్తి మహాగణపతి. అలాంటి మహాగణపతి అనుగ్రహం మనందరిపై సదా వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ రేపటి తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.